హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మీరు ప్రతిరోజు కూడా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్లోకి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ప్రాసెస్లో ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మన చట్నీ రెసిపీస్ని ట్రై చేసి మంచి మంచి ఫీడ్బ్యాక్లు ఇచ్చారు. వాటి లింక్స్ అన్ని కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో పల్లీలు చూసారా, కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే పొట్టు తీసేసిన 3 వెల్లుల్లి రెబ్బల్ని, అదేవిధంగా 5-6 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఇందులోనే చాలా అంటే చాలా కొద్దిగా చింతపండును వేసుకోండి. అదేవిధంగా ఒక మీడియం సైజులో ఉండే పండిన టమాటాని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా టమాటా వేసుకొని ఈ చట్నీ ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిందే మీరు. సో ఈ ఉల్లిపాయ అలాగే టమాటా ముక్కల్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. సో చూసారా, మనకి ఉల్లిపాయలు రంగు మారకూడదు అనమాట. ఇలా జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. టమాటాలు కూడా ఇలా మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల పైన పొట్టు అంతా కూడా తీసేసేయండి. పల్లీల పైన పొట్టు తీసేస్తేనే ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది. సో పల్లీల పైన పొట్టు ఇలా తీసేసిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకుని, అదేవిధంగా గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. పచ్చి కొత్తిమీరనే వేసుకోవాలి, అప్పుడే మీకు ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది. మీకు కొత్తిమీర స్మెల్ ఏం రాదనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వేసుకోండి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టడం కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఈ 4 పోపు దినుసులను వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. అదేవిధంగా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకోండి. తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 సింపుల్గా అయిపోయింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ప్రతిరోజు ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా, ఉప్మాలోకైనా, పెసరట్టుకైనా, లేదంటే మసాలా దోశ, ఎగ్ దోశ, ఇలా ఏ దోశలోకైనా ఏ ఇడ్లీలోకైనా సరే ఈ చట్నీ సెట్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.